ಬಾಲು ಮತ್ತು ಅಮ್ಮು ಅವರು ಲವ್ ಮ್ಯಾರೇಜ್ ಆಗಿರುತ್ತೆ. ಮುಸ್ಲಿಂ ಹುಡುಗಿ, ಹಿಂದೂ ಹುಡುಗ ಇಬ್ಬರಿಗೆ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳು. 1.5 ವರ್ಷ ಮೃತಿಗೆ ಕಾರಣ ಅವರ ನಡವಳಿಕೆ ಸರಿಯಿಲ್ಲದ ಕಾರಣ ರಾಡಿನಿಂದ ಒಡೆದು ಕೊನೆ ಉಸಿರಿನಲ್ಲೇ ಆಸ್ಪತ್ರೆಗೆ ಸೇರಿಸಲಾಯಿತು. ಮಧ್ಯದ ದಾರಿನಲ್ಲಿ ಮೃತಪಟ್ಟಿರುತ್ತಾರೆ. ಇದನ್ನು ತಿಳಿದು ಪೊಲೀಸ್ನವರು ಬಂದು ಹಂತಕ ಬಾಲು ಚೇಳೂರು ತಾಲೂಕು ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ನ ತಕ್ಷಣ ಸರ್ಕಾರಿ ಆಸ್ಪತ್ರೆಗೆ ಬಾಗೇಪಲ್ಲಿ ಸರ್ಕಾರ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ದಾಖಲು ಮಾಡಲಾಗಿದೆ. ರಾತ್ರಿ ಯಾರೂ ಇಲ್ಲದ ಸಮಯದಲ್ಲಿ 12 ಗಂಟೆ ರಾತ್ರಿಯಲ್ಲಿ ಕುಡಿದು ಬಂದು ತನ್ನ ಹೆಂಡತಿಯನ್ನ ಹೊಡೆದಿರುತ್ತಾರೆ. ವರದಿ ನಾಗರಾಜ ಎನ್, ಚೇಳೂರು. ಕ್ಷಣ ಕ್ಷಣದ ಸುದ್ದಿಗಾಗಿ ವೀಕ್ಷಿಸಿ ನಮ್ಮ ರಾಷ್ಟ್ರಧ್ವನಿ ನ್ಯೂಸ್ ಕನ್ನಡ. హాస్పిటల్కి వచ్చి బాగానే ఉందా మాట్లాడా ఇంటి పొలం బాగా అనింది అంతే పిలుచుకొచ్చింది హాస్పిటల్లో చేస్తుంది. హాస్పిటల్ ఇంకా చాలా ఇదేందని గుంటమారి హాస్పిటల్కి పిలుచుకొని పోతాము, అడ్మిట్ చేస్తామని పిలుచుకొచ్చేసింది. మళ్ళీ వచ్చి చాలా సీరియస్ అయిపోయిందమ్మా అంటే మళ్ళీ పిలుచుకొని రమ్మని హాస్పిటల్ కట్టుకుని మళ్ళీ పోయి అంబులెన్స్ బుక్ చేసుకొని అంబులెన్స్లో తీసుకొని బాగేపల్లి పోయాను. బాగేపల్లిలో ఎట్లెట్లా కొట్టి ఏంటిగా కొట్టింది అడిగినారు. ఇట్లా తప్పు పని చేస్తానుగా కొట్టినాను సార్ అని చెప్పినాను. మళ్ళీ ముందెట్టినాక దండించినాము. ముందెట్టినాక వినకుండా ఇప్పుడు మళ్ళీ ఈ పని చేసిన దానికి కొట్టింది నిజమే సార్ అని చెప్పి రాకిచ్చినాను. కొడుకు గల్ల ఏం పేరేనా? బాలకృష్ణ. బాలు ఎన్ని దినాలు ఎవరింట్లో ఉండే? కవిత. నా పేరు పాపలమ్మ. మా యజమాని పేరు కృష్ణప్ప. ఎన్ని దినాలు పెళ్ళి? వాళ్ళ పెళ్ళి 2.5 సంవత్సరం. బిడ్డలు ఎంతమంది? ఇద్దరు కూతుర్లు. అంత తెలుసు సార్ నాకు. ఎప్పుడు తాగేసి వాళ్ళని కొట్టుకుంటాండ్రా, ఎలా చేసుకుంటాండ్రా, ఎట్లా? నేను ఇంటికి వచ్చేదే లేదు. నేను ఉండేది హాస్పిటల్లోనే ఉండిపోయి హాస్పిటల్లోనే పని చేసుకుని ఉండిపోతాను. రాత్రి ఏం సీరియస్ అని చెప్పొచ్చింది హాస్పిటల్కి సీరియస్ కాదు, కొట్టేసినానమ్మా అని పిలుచుకొని వచ్చినాను. ఏమిట్లా? కార్లో తోడుకొని వచ్చినారు. 9 గంటలు నిన్న నైట్ 9 గంటలు మళ్ళీ 11 గంటల వరకు ఆడే ఉన్నాను. మళ్ళీ ఆటినాక గుంటమారి హాస్పిటల్కు నేను అడ్మిట్ చేస్తాను పిలుచుకొచ్చాను. ఆటినాక పిలుచుకొని వచ్చి మళ్ళీ ఫోన్ చేస్తే ఇంట్లో ఉన్నానమ్మా అని. ఇంకా ఇంతపట్టుకు అమ్మ చాలా సీరియస్ అయిపోయింది, ఏం మళ్ళాలేమా, నోరు కూడా మాట్లాడలేదు అని. సరేనైనా ఏం నాన్న ఇట్లయిపోయింది అని చెప్పి మళ్ళీ పిలుచుకురమ్మని పిలుచుకొని వచ్చినాడు. కారులో అంబులెన్స్ మాట్లాడినాము, అంబులెన్స్ వేసుకున్నాము. బాగేపల్లి పోయాము. బాగేపల్లిలో ఇంత మట్టుకొని తప్పుకి తిరిగి చేస్తాంటే కూర్చున్నాము అని చెప్పింది. చూసుకొని మాట్లాడతాను బయట సైడ్